గురించిన రక్షణకర్త ప్రార్థనాపరుడైన యేసుస్వామి, నీ జీవితం నా జీవితం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దైవజనుడు ఆశ కూడా అదే. మీరందరూ ఆశీర్వదించబడాలి. ప్రపంచానికే అలా చేసేది దేవుని పాదాల దగ్గర కూర్చున్న వారి ప్రార్థనను ప్రేమించేవారు మాత్రమే. తీర్మానం చేసుకుంటావా? ఒడంబడిక చేసుకుంటావా? అయ్యా, ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, కన్నీళ్లు కారుస్తాను, అధికంగా ప్రార్థిస్తాను, ప్రార్థన ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిపోతాను. తీర్మానం చేసుకో. దేవుడు అడుగు, నాకు ప్రార్థనాత్మనివ్వయ్యా, నాకు ప్రార్థనాత్మనివ్వయ్యా, నాకు ప్రార్థనాత్మనివ్వయ్యా. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. సింగ అబ్రహామును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను స్వామి. ప్రార్థన ప్రేమికుడిని చంద్రన్న పెట్టిన మాట వాస్తవమే. ప్రార్థనని ప్రేమించి ప్రార్థనేని జీవితాన్ని మలుచుకొని 11 సంవత్సరాలు 40 దినాలు సంవత్సరం ఉపవాసం ఉండి, అంతకంటే ఎక్కువ దినాలు ఉపవాసం ఉండి ప్రపంచానికి దీవెనకరంగా మా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ప్రేయర్ మిరాకిల్స్ ద్వారా కొన్ని 52 దేశాలకు ఈ కుమారుడు వాక్యం దేవా ఇప్పటికి ఇంకా ప్రారంభించారు. ప్రపంచ సేవకు సికింద్రాబాద్ తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా దేశమంతని కుమారుని, ప్రపంచమంతని కుమారుని వాడుకోబోతున్నారు. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను, మనసారా దీవిస్తున్నాను. ప్రపంచానికి దీవెనకరంగా నీ కుమారుని సేవ ఉండునుగాక. ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ప్రార్థనా పరులే అన్నారు. ఆ ప్రార్థనా పరులు నీ కుమారుని చేసుకున్నారు. అందుని బట్టి స్తుతిస్తూ మహిమ నీకే చెల్లిస్తూ ఎత్తబడిన వాక్యం, ఇక మేమందరం ప్రపంచానికి దీవెనకరంగా ఉండాలి అంటే ప్రార్థనా పరులు మాత్రమేనని ఈరోజు మాకు బోధించారు. మేమందరం ప్రార్థనా పరులుగా చేయబడి ప్రపంచ రక్షణకు, ప్రపంచ శాంతికి, ప్రపంచ ఉజ్జీవానికి, ప్రపంచ క్రైస్తవులందరికీ, ప్రపంచమంతా క్రీస్తే రక్షకుడు, క్రీస్తే దేవుడని, క్రీస్తే ప్రభు అని, ఆయనే పరలోకాన్ని ఇచ్చే దేవుడని ప్రపంచం ఉజ్జీవించబడే విధంగా ప్రపంచానికి దీవెనకర వ్యక్తులుగా అయ్యా మేము ప్రార్థిస్తూ, ప్రార్థనని ప్రేమిస్తూ ముందుకెళ్ళే వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని, ఈ పరిచయను బహుగా దీవించమని, 2వ దినం జరిగించినందుకు వందనాలు. ఇంకా 3 దినాలు నిర్ణయించబడిన సేవకులు, నీ సేవకుల్ని అబ్రహాముని ఇంకా ఆత్మతోని బలంగా వాడుకొనమని ఈ రాత్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థన ఆత్మనిచ్చి ప్రపంచానికి దీవెనకరంగా చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవుని సేవకులు అబ్రహాం గారికి వందనాలు. మంచి వాక్యం అందించిన దేవుని సేవకులు అబ్రహాం గారికి వందనాలు తెలియజేస్తాను. సికింద్రాబాద్ వైఎంసీ హాల్ గురించి ఒక మాట చెప్పాడు, గుర్తు చేశాడు. సికింద్రాబాద్ హాల్ బుక్ చేసేటప్పుడు అక్కడ సిస్టర్ నాతో మాట్లాడారు. ఆ సిస్టర్తో మాట్లాడేటప్పుడు మీద మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా. కానీ ప్రార్థన ప్రేమించేవారు ఏళ్ల మీద లెక్కేయచ్చు. ఏళ్ల మీద ప్రపంచవారిగా చూసుకున్న ప్రార్థన ప్రేమికుడు ఎప్పుడు వచ్చినా ప్రార్థన ఉన్నాడని చెబుతారు. మరి చూస్తే 11 సంవత్సరాలు మరి దైవజనులు అబ్రహాం గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనల ముగింపు సభలో గత 11 సంవత్సరాల నుంచి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ శక్తివంతమైన దేవుని అభిషేకాన్ని, ఆత్మను పొందుకొని మరి దైవజనులు అబ్రహాం గారు నిజంగా చాలా, ఇవి నాతో సహా చెప్తున్నా, ఇంతవరకు ఒక్క సంవత్సరం కూడా 40 దినాల ఉపవాసం మండల. ఒకసారి దైవజనుని బట్టి చప్పట్లు కొట్టండి మీరు అందరూ. 11 సంవత్సరాలు
40 దినాలు ఉపవాసం ఉండి ఈ ఉన్నతమైన ఈ పరిచర్య ఇంత విస్తరించడానికి ప్రధానమైన కారణం ప్రార్థనే. దేవుని స్తోత్రం. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యం. యేసు ప్రభు వారి సేవ ఆరంభం ప్రార్థన, ముగింపు ప్రార్థన. ఇంకా ఆయన ప్రార్థన ముగించల, ఇంకా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని రాయబడింది. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఇంకా ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారు విజ్ఞాపన, మనందరి కోసం ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. కనుక ఆ చంద్రన్న అలా రాసినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ పేపర్ చూస్తున్నప్పుడల్లా ప్రార్థన ప్రేమికుడు. చూడండి, చాలామంది దైవ సేవకులతో సహా చెప్తున్నాను, అధికంగా ప్రార్థన ప్రేమించేవారు తక్కువ. ప్రార్థన ప్రేమికుని కలిగిన సంఘం మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మీరు ఎంత ధన్యులు. ఏంటి, లోకంలో కూడా చూస్తున్న దేవుని సేవకులు, నేను వాళ్ళని విమర్శించట్లేదు, డబ్బును ప్రేమించేవారు, ఆధిపత్యాన్ని ప్రేమించేవారు. ఏమండి, లోకంలో సేవకులు కూడా ఉన్నారు. డబ్బే ప్రేమ, డబ్బును ప్రేమించే సేవకులు, హోదాను ప్రేమించేవారు, ఆధిపత్యాన్ని ప్రేమించేవారు ఉన్నారు. కానీ ప్రార్థనను ప్రేమించే సేవకుని మనం చెప్పిన ఇందాక ఏళ్ల మీద తక్కువ మందినే చూస్తాం. ఆ తక్కువ మందిలో ఒక వ్యక్తి అండి మీ సేవకుడు. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. ఆ టైటిల్ అసలు అదిరిపోయిందని చెప్పాలి. అసలు ఉన్నతమైన టైటిల్ ఇచ్చాడు చంద్రన్న. నేను చంద్రన్న ఉంటే ఇప్పుడు చంద్రన్న అభినందించాలనిపించింది. సరే, లైవ్లో ఒకళ్ళు వింటున్నాడు, తర్వాతనే వింటాడుగా. చాలా ఉన్నతమైన టైటిల్ ఇచ్చాడు. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదం. ఎవరండి ఆశీర్వాదం? చెప్పండి, ఎవరు ఆశీర్వాదం? అందులో మనం అందరం ఉండం. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదం. డబ్బున్న వాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవారు, హోదా ఉన్నవారు, ఉన్నత స్థితి, స్థాయి, పరిస్థితులు ఉన్నవారు కాదు. ప్రపంచానికి ఆశీర్వాదం ఎవరంటే ప్రార్థనా పరులే. దేవుని స్తోత్రం చెబుదాం. ఈ టైటిల్ని బట్టి చంద్రాన్ని కూడా చంద్రాన్ని అభినందిస్తూ చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదం. ఇన్ని ప్రభువా, ఏ వాక్యం చెప్పాలి? దేవుని సేవకుడు మరి నన్ను ఆహ్వానించారని నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు నాకు ఈ టైటిల్లే గుర్తు చేస్తున్నాడు. ఈ టైటిలే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదం. ఈ ఆలోచన తీసుకొస్తున్నాడు దేవుడు నా తలంపుకి. ఈ ఆలోచన మీదనే దేవుడు, నిన్నటి దినమంతా దేవుని సన్నిధిలో ఉన్నాను. ప్రభు సన్నిధిలో, ప్రభువా మీరు సందేశాన్ని ఇవ్వాలి, రేపు ప్రియులకు ఆ ఆహారాన్ని వడ్డించాలి, ఏమి సందేశం ఇవ్వాలి అని దేవుని సన్నిధిలో నిన్నటి దినమంతా ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తే, అసలు ప్రభు నా తలంపుకు తీసుకొస్తున్న ప్రధానమైన అంశం ఇదే. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదం. చూడండి, దేవుని 2 వాక్యాలు, మూల వాక్యాలకు గుర్తు చేస్తాను. అంశము ప్రార్థనే ప్రాముఖ్యం. నేటి అంశము ప్రార్థనే ప్రాముఖ్యం. లోకాసు వార్త 10వ అధ్యాయం 42వ వాక్యం, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 11వ వాక్యం చివరి భాగాన్ని చదువుకుందాం. లోకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనము. మరియు మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి
తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరొక వాక్య భాగం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 11వ వాక్యం చివరి భాగములో చివరి లైన్ చూస్తే 11వ వచనం చివరి లైన్, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో ఈ రాత్రి మనతో మాట్లాడినట్లు. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, మీ ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మా తండ్రి, నా తోటి జతపని మంచి స్నేహితుడు అబ్రహామును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన ప్రేమికుడుగా, నిజంగా ఆ టైటిల్ పెట్టినట్టుగానే ప్రార్థనను ప్రేమించే, నిరంతరం ప్రార్థనను ప్రేమించే వ్యక్తిగా దేవా నీ కుమారుని మీరు సిద్ధపరుచుకున్నారు. అందును బట్టి నీ కుమారుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదం. అవును తండ్రి, అవును నాయన, ప్రపంచానికి ఆశీర్వాదం ఎవరంటే ప్రార్థనా పరులే, ప్రార్థనా పరులే. తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. 11 సంవత్సరాలు కంటిన్యూగా 40 దినాల ఉపవాస ప్రార్థనలు, పరిచర్య కొరకు దేవా ప్రపంచమంతటిని రక్షించాలని, భూజనులందరూ రక్షణార్థమై దేవా మా తండ్రి ఈ లోకమనే సముద్రులకు స్వార్థాన్ని వలవేసి ఆత్మను సంపాదించాలని మా తండ్రి ఉన్నత ఉద్దేశంతో నీ దాసుడు ప్రభువా ప్రతి సంవత్సరం 11 సంవత్సరాలు 40 రోజులు కఠిన ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ప్రపంచానికి ఆశీర్వాదకర వ్యక్తిగా నీ కుమారుని మీరు చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా. యా ప్రేయర్ మిరాకిల్స్ అనే టీవీ పరిచర్య ద్వారా ప్రపంచంలో 52 దేశాలకు దేవా మా తండ్రి ఆశీర్వాదకరంగా చేశారు. ప్రపంచ సేవకుల్లో ఒక సేవకునిగా నీ కుమారుని మీరు ఆశీర్వదించారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ది జీసస్ హోలీ మినిస్ట్రీస్ అధినేతగా దేవా మా తండ్రి వ్యవస్థాపకుడుగా ప్రభు అబ్రహాముని మీరు ఏర్పరచుకున్నారు, నియమించుకున్నారు. నీ ఉన్నతమైన సేవలు వాడుకుంటున్నారు. తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకనూ అభిషేకంతో ఆత్మతో దేవా ప్రపంచానికే దీవెనకరంగా ఇప్పటికే నీ కుమారుని చేశారు. ఇంకనూ మా తండ్రి ప్రపంచానికి దీవెనకరంగా, ప్రపంచాన్ని నీ కొరకు పట్టుకునే విధంగా, ప్రపంచాన్ని నీ కొరకు దేవాన్ని రాకడకు సిద్ధపరిచే విధంగా అభిషేకంతో ఆత్మతో బలముతో శక్తితో ఇంకనూ తండ్రి ముందున్న సంవత్సరాలు ప్రతి సంవత్సరం 40 దినాల ప్రార్థన కంటిన్యూ చేయనట్లు ఆరోగ్యం వచ్చి దేవా శరీరం సహకరించే విధంగా చేసి బలమైన ప్రార్థన పరుడుగా, ప్రార్థనా ప్రేమికుడుగా అలాగనే మీరు నడిపించమని మీకు మహిమ చెల్లిస్తూ ఆశించినట్టుగానే 13వ తారీఖు దేవా సికింద్రాబాదులో వైఎంసీఏలో జరిగించిన దేవా మా తండ్రి కూడికను బట్టి మీకు స్తోత్రాలు. 5 దినాలు ఏర్పాటు చేసిన ఈ పోలేడుపాలెం దేవా మా తండ్రి స్థానిక సంఘములో అయ్యా సభలను బట్టి మీకు స్తోత్రాలు. గత రాత్రి నీ దాసుని వాడుకున్నారు. ఈ 2వ రోజు రాత్రి ప్రభువా మీరు అయ్యా మా తండ్రి మాట్లాడబోతున్నారు. మీకు స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఆత్మదేవుడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి మీరే మా తండ్రి మాట్లాడి మంచి బోధకుడుగా ఉండి అయ్యా నన్ను మరుగుపరిచి బోరగా వాడుకొని దేవా మా తండ్రి మీరే మా తండ్రి మహిమపరచబడాలి. అయ్యా మీరే హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. ప్రభువా మీరు నన్ను మరుగుపరిచి మీరే కనబడి ఈ రాత్రి శ్రేష్టమైన సందేశాన్ని, ఉపదేశాన్ని మీరు అనుగ్రహిస్తారని అనుగ్రహిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఆత్మదేవుడా మాట్లాడుతున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు, ఆత్మీయులు, ది జీసస్ హోలీ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, ప్రేయర్ మిరాకిల్స్ టీవీ ప్రసంగికులైన ఆ స్నేహితుడైన అబ్రహాంకి హృదయపూర్వక వందనాలు. చేరికూడి వచ్చిన మరి పెద్దలు రాజు అంకులకి, అమ్మకి, యవనస్తులకి, చేరి వచ్చిన సంఘం అంతటికి, తమ్ముడు లోదర్కి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం.
మీకు 2 వాక్యాలు చదివించాను. మొదటి వాక్యంలో యేసు ప్రభువారు మరియతో చెప్పిన మాట, మార్త విషయంలో అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులకు విచారం కలిగి తొందరపడుచున్నావు అంటూ అవసరమైనది ఒక్కటే. ఏంటిది అవసరమైంది? అది మరియ ఏర్పరచుకుంది. మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దేవుని స్తోత్రం. ప్రభువు పాదాల చెంత కూర్చున్నది మరియ. దేవుడు అన్నాడు అది ఉత్తమమైనది. ఏంటంట? ఉత్తమమైనది. ఒక దేవుని సేవకుడు అన్నాడు, కూర్చుంటే కుప్పలో తిరిగితే తెప్పలు అన్నాడు. ఎప్పుడు అబ్రహాం అంటా ఉంటాడు, తిరగబాకు అని. ఒక దైవజనుడు చెప్పాడండి, చాలా జాగ్రత్తగా వినండి. కూర్చుంటే కుప్పలో, మీ అందరికి కూడా ఇది, తిరిగితే అమ్మా మనకు అన్నీ తెప్పలే. ఎందుకంటే మనం దేవుని దగ్గర ఒక దైవజనుడు కూర్చుంటే కుప్పలో, తిరిగితే నువ్వు దేవుని దగ్గర కూర్చోకుండా నువ్వు తిరుగుతూ ఉంటే తెప్పలు తప్పవు. కూర్చుంటే ఏమొస్తాయి చెప్పండి? కుప్పలే. ఏ కుప్పలో? మీకు కావాల్సిన డబ్బులే కదా, డబ్బులు, బంగారం, వెండి, భూములు. ఈ కుప్పలు కాదు అండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముని, ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన ఏమండి ఐశ్వర్యం అనే కుప్పలు. అంటే భూ సంబంధం కూడా కూర్చుంటే కుప్పలే దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు అబ్రహాం జీవితంలో ఏమండి మరియ వలె ఉత్తమమైనది ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ప్రభు పాదాల దగ్గర కూర్చోటం, అస్సలు బయటికి రాడు. నేనన్నా తిరుగుతూ ఉంటాను మొత్తం. ఇప్పుడు అంటూ ఉంటాను, వచ్చినప్పుడల్లా నాకు అదే బోధ చేస్తూ ఉంటాడు, నువ్వు తిరగబాకు అని. చూడండి, కూర్చుంటే ఏమండి మరియ వలె ఉత్తమమైనది ఏర్పరచుకొని కూర్చుంటే కుప్పలు, తిరిగితే తెప్పలు. రెండవది అన్నాడు, రెండవ భాగం చూపిస్తుంది కదా, యేసు ప్రభు వారు ఏమండి అననీయతో చెప్తున్నాడు, అననీయ నీవు ఒక వ్యక్తికి ప్రార్థన చేయాలి అన్నాడు. ఎవరా వ్యక్తి అంటే భయంకరమైన వ్యక్తి, క్రైస్తవ్యమే లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని దేవుడు సౌలుని దమస్కు మార్గంలో దర్శించాడు. సౌలా నీవేళ నన్ను హింసించున్నావు అని స్వరనబడింది. చూడు ఎంత గర్విష్ఠుడండి అసలు. ప్రభువా నీవెవడవు? చూడు ఎంత ధైర్యశాలో. వెలుగొచ్చి దర్శించి అకస్మాత్తుగా ఒక వెలుగు చుట్టేసి పడేస్తే అసలు ఎవరు భయపడరండి? చూడు ఎంత ధైర్యశాలో సౌలు. అసలు ఆ గుర్రం చుట్టూ అగ్ని వెలుగ్గా కనిపించి ఒక స్వరం వినిపించి మాట్లాడుతుంటే అసలు ప్రభువా నీవు ఎవడవు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీవు హింసించున్న యేసుని నేనన్నాడు. దేవుని స్తోత్రం. నీవు హింసించిన యేసుని నేనన్నాడు. ఇంకా అర్థమైపోయిన తర్వాత నువ్వు పలానా చాటకెళ్ళు అన్నాడు. అక్కడ 3 దినాలు ఉపవాసం ఉండి తార్సువాడని యోధ ఇంట 3 దినాలు కఠినమైన ఉపవాసం చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అననీయ దగ్గరికి వెళ్ళి, చూడండి ఆ 11వ వాక్యం మనం చదివితే, అతడు ప్రభువా, 10వ వాక్యం చదువుతాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభు నీవు లేచి తిన్ననది అనబడిన వీధికి వెళ్ళి యోధ అను వాని ఎంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. సో నాకు ఈ మాట చాలా 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 సంతోషం అండి. ఇప్పుడు ప్రభు అన్నమాట, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం చూద్దాం, హల్లెలూయా. దేవుడు అననీయతో చెప్తున్న మాట అండి. అసలు ఈ మాట నాకు ఎంత ఇష్టం అంటే చాలా 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 ఇష్టం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అననీయతోటి, అననీయ ఇదిగో
అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడంటే సౌలు, అమ్మ చెప్పండి, ఏం చేస్తున్నాడంట? మీరేం చేస్తున్నారు? అసలు దేవుడికి ఆ మాట ఎంత సంతోషంగా ఉందంటే అన్నయ్యతో చెప్తున్నాడు, అన్నయ్య ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. నేను కూడా అనుకుంటాను అబ్రహాం గురించి, ఇదిగో అబ్రహాం ప్రార్థన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. అననీయతో ఆ మాట చెప్తే అంటాడు, అననీయ ప్రభువా చేస్తే చేయనీయలే, కళ్ళు పోయినాయి కాబట్టి చేస్తున్నాడు, ఇప్పుడు పడేసా కాబట్టి చేస్తున్నాడు అంటే అసలు లేదు. అసలు ఎంత సంతోషంగా ఉందంటే దేవుడికి, ఏమంటే యేసయ్యకి ప్రార్థన చేయటం అంటే ఇష్టం ఇష్టం ఇష్టం. దేవుని స్తోత్రం. ఏమంటే ఇష్టం అమ్మా? మీకేమంటే ఇష్టం? ఏమంటే ఇష్టం? ఒకటి, కూర్చోవటం దేవుడికి ఇష్టం. ఉత్తమమైనది ప్రభు పాద సన్నిధి. ఉత్తమమైనది దేవుని పాద సన్నిధి. అక్కడ అంటాడు, ఆ మాటంగా పరుస్తున్న మార్త, లేదు మార్త, అది ఆమె ఏర్పరచుకున్నది, ఉత్తమమైనది ఎన్నుకున్నది కాబట్టి నేను ఆ ఏర్పరచుకున్న ఉత్తమమైన ఆ పనిని నేను ఆమె యొద్ద నుండి తీసివేయను. అసలు మరీ ఉత్తమమైంది ఏర్పరచుకున్నది అని చెప్పాడు. ఉత్తమమైంది ఏంటిది అమ్మా? దేవుని పాద సన్నిధి. దేవుని స్తోత్రం. ఉత్తమమైంది ఏంటిది? సన్నిధి, ప్రభు పాద సన్నిధి. రెండవది దేవుడికి ఇష్టమైనది ఏంటంటే, దేవుడికి ఇష్టమైనది చెప్పండి, ఇదిగో కఠినమైన వ్యక్తి, హింస అని ఆయనే చెప్పుకున్నాడు, హింసకుడను, దూషకుడను, హానికరుడను, పాపులలో ప్రధానుడను. అసలు క్రైస్తవాన్ని మట్టుబెట్టాలి, అసలు క్రైస్తవులు లేకుండా చెయ్యాలి అనుకొని కంకణం కట్టుకొని బయలుదేరిన వ్యక్తి. అయితే మన స్థితి, మన పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నప్పటికీ మనం పశ్చాత్తాపడి పరితాపం చెంది ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవునికి ఎంత ఇష్టమో. హల్లెలూయా, హల్లెలూయా. 3 దినాలు అన్న పానములు ఏమి పుచ్చుకొనక, అన్నం పుచ్చుకోట్లా, పానం పుచ్చుకోకుండా దేవుని సన్నిధిలో 3 దినాలు భయంకరంగా ఏడ్చుంటాడండి సౌలు. దేవుని స్తోత్రం. ఎంత భయంకరంగా ఏడ్చుంటాడు అసలు. ఆ 3 దినాలు అసలు అన్నం జోలికి పోట్ల. అయ్యో ఎంత భయంకర పాపిష్టుడిని అయ్యా, ఎంత భయంకరమైన క్రూరమైన వ్యక్తినయ్యా నేను, నీ సేవను పాడు చేయాలని, నీ బిడ్డలను హతమార్చాలని, నీ సేవకులను చంపాలని, అసలు క్రైస్తవులే లేకుండా చెయ్యాలని చూస్తున్నాడు. భయంకరమైన దౌర్భాగ్యుడిని. అయితే నీవు నన్ను దర్శించి నీవు నాతో మాట్లాడావు. హల్లెలూయా. దేవుడు మనం దర్శించట్లేదా? దేవుడు మనతో మాట్లాడట్లేదా? ఏమండి, సౌలు అనుకున్నాం కానీ సౌలు కంటే ఘోరమైన వ్యక్తులు మనం కాదా? ఏ ఘోరం లేదా మీలో, నాలో? ఏమ్మా, ఒకప్పుడు మన స్థితి ఏంటి? ప్రభువుని ఎరగకముందు, ప్రభువుని నమ్ముకోకముందు. కానీ దేవుడండి ఆ స్థితిని చూడలేదు. పశ్చాత్తాపడి పరితాపం చెందుతూ, ఏమండి, అన్నపానములు ఏం పుచ్చుకోకుండా దేవుని సన్నిధిలో అసలు ప్రార్థన చేస్తుంటే దేవుడు అననీయతో చెప్తున్న మాట, అననీయ ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమి చేస్తా ఉన్నాడు? ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ప్రార్థన అనేది సర్వశక్తుడైన దేవుని ముందు మన ఆసక్తతను ప్రదర్శిస్తూ ఆయనపై ఆధారపడటం. ప్రార్థన అనేది సర్వశక్తుడైన దేవుని ముందు మన ఆసక్తతను ప్రదర్శిస్తూ ఆయనపై ఆధారపడటం. అసలు నువ్వు ప్రార్థన చెయ్యట్లేదంటే, ప్రభువా నేను నీ మీద ఆధారపడే పనేమి లేదయ్యా, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నన్ను నేను కాపాడుకోగలను, నన్ను నేను హెచ్చించుకోగలను అంట. ప్రార్థన చేయట్లేదంటే అప్పారావు కొండలను లేపు. ప్రార్థన చెయ్యట్లేదు అంటే ఇప్పుడు దేవుని మీద చెప్పండి ఆధారపడలేదని. చూడండి, ప్రార్థన అనే ఒక భక్తుడు WS
బోర్డ్ అనే వ్యక్తి ఈ నిర్వచనాన్ని రాశాడు. ప్రార్థన అనేది సర్వశక్తుడైన దేవుని ముందు మన ఆసక్తతను ప్రదర్శిస్తూ ఆయనపై ఆధారపడటమే ప్రార్థన. దేవుని స్తోత్రం. ఇంకో భక్తుడు చెప్పాడు, ప్రార్థన అనేది కుమారుడైన దేవుని నామములో పరిశుద్ధాత్ముడైన దేవుడు విశ్వాసి హృదయం అనే ప్రార్థనా గదిలో తండ్రి అయిన దేవునితో చేసే సంభాషణ. హల్లెలూయా. ఈ శామ్యూల్ ఎం జమ్మర్ అని ఆయన ఈ నిర్వచనాన్ని రాశారు. చూడండి, ప్రార్థన అనేది కుమారుడైన దేవుని నామములో పరిశుద్ధాత్ముడైన దేవుడు అండి విశ్వాసి హృదయం అనే ప్రార్థనా గదిలో తండ్రి అయిన దేవునితో చేసే సంభాషణ. పైన అన్నాడు దేవుని మీద ఆధారపడటం, ఆయన మీద అండి ఆధారపడటం ప్రార్థన అన్నాడు ఒక దైవజనుడు. మరొక దైవజనుడు అన్నాడు దేవునితో సంభాషించటమే, తండ్రి అయిన దేవునితో కుమారుడైన దేవునితో పరిశుద్ధాత్ముడు అంటే త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామములో ఆయనతో ఏమండి లోకంలో మనం సంభాషణ చేస్తూ ఉంటాం. ఎవరితో? భర్తతో, భార్యతో, పిల్లలతో, ఇరుగు పొరుగు వారితో, అందరితో. కానీ ప్రార్థన అంటే చూడండి దేవునితో చేసే సంభాషణ, దేవుని మీద ఆధారపడటం, దేవునితో సంభాషణ చేయటం. చూడండి, ఒక వ్యక్తి అన్నాడు ప్రార్థన నీ వెనకుంటే సమస్తం నీ ముందుంటాయి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముంటే చెప్పండి, నీ ముందు ఏముండాలి? సరే, నీ వెనక ఏముండాలి? ఏముండాలి వెనక? లోకంలో అంటారు వాళ్ళ వెనక బలవంతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, డబ్బు ఉంది, వారి వెనక బలగం ఉంది, వారి వెనక ఏముంది? ఇవన్నీ కాదు. అస్సలు మన వెనక ఏముండాలి అమ్మా? ఉందా? మీ వెనక ప్రార్థించేవారు ఉండటం కూడా మీకెంత ఆశీర్వాదమో. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇంత ఉపవాసాలుండి ప్రార్థించే సేవకుడు మీ వెనక ఉండటం నిజంగా మీరు ఎంత ధన్యులో. దేవునికి స్తోత్రం. నిజంగా మీరు చాలా చాలా, నేను పొగట్ల, అది అబ్రహాం వాస్తవ జీవితం. అది ప్రార్థించే దైవజనులను కలిగి ఉండటం. ఇందాక ఇప్పుడు చంద్రన్న చెప్పిన టైటిల్ ప్రపంచానికే ప్రార్థనా పరుల ద్వారా ఏంటండి ఆశీర్వాదం. కనుక చూడండి, ప్రార్థన నీ వెనక అంటే ప్రార్థించేవారు నీ వెనకుంటే సమస్తం ఎక్కడుంటాయి? నీ ముందు ఉంటాయి. మరి ఉన్నారా ప్రార్థించేవాళ్ళు? అసలు మీ ఇంట్లో ఉన్నారా ప్రార్థించేవాళ్ళు? మీ వెనక ఎవరిని సంపాదించుకోవాలి? డబ్బు ఇచ్చేవాళ్ళని ఏమండి కాళ్ళుగా సంపాదించుకోవాల్సింది. నీ వెనక ఏమండి అగస్టిన్ తను చెప్పాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనా ప్రవాహంలో నేను పాపంలో నుంచి కొట్టుకొని బయటకు వచ్చానన్నాడు. దేవునికి స్తోత్రం. తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అండి భయంకరం వ్యభిచారంట. ఒకరోజు ఆయన వెళ్తా ఉన్నాడంట, భయంకర వ్యభిచారి. ఆ పాత స్నేహితురాలు పోతున్నాడంట, ఓయ్ ఓయ్ నేను అంటుందంట. అమ్మ ఏమంటుంది? ఓయ్ అగస్టిన్ నేను అంటుందంట. ఆయన అన్నాడంట, దేవుడు ఎంత జ్ఞానం ఇస్తా అంటే ప్రార్థన, నీవు నీవే కానీ నేను కాదని చెప్పాడట. హల్లెలూయా. ఏం చెప్పాడండి? మీకు అర్థమైందా? ఓయ్ ఓయ్ అగస్టిన్ నేను అంటే ఆయన కూడా చెప్పాడంట, ఓయ్ అమ్మా, ఓయను ఉండలే అమ్మా, నీవే కానీ నేను కాదు. ప్రార్థన ఆయనగా ఏమండి లేకుండా చేసేసింది. నీవే, ఇంకా నీవుగానే ఉన్నావు, నేనుగా లేను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థన పరులు మన వెనకుంటే ఎంత ఆశీర్వాదమో. చూడండి, దేవుడు ఈనాడు దేవుని సంఘానికి ఈనాడు కావలసింది సమర్థవంతమైన యంత్రాంగం. ఇలా అనుకుంటారు లోకంలో. ఈనాడు అంటే సంఘానికి సమర్థవంతమైన యంత్రాంగం లేదా శ్రేష్టమైన పద్ధతులు కాదు, కానీ
పరిశుద్ధాత్మనిచే ఉపయోగించబడే వ్యక్తులు కావాలి. దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవ సంఘానికైనా, సమస్త దేశానికైనా, ప్రపంచానికైనా యంత్రాంగాలు కాదు. ఏమండి, యంత్రాంగాలు, సమర్థవంతమైన యంత్రాంగం, మంచి యుద్ధ సామాగ్రి ఉంది, మంచి యంత్రాంగం ఉంది, మంచి పరికరాలు ఉన్నాయి. మన దేశంలో ఇన్ని విలువైన వస్తువులనే కాదు, పద్ధతులు కాదు. నేడు క్రైస్తవ సంఘానికైనా సర్వలోక మానవాళికి కావలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ నుంచి ఉపయోగింపబడే వ్యక్తులు కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరు కావాలి సంఘానికి? పరిశుద్ధాత్మ నుంచి నడిపించబడే ప్రార్థనా పరులైన వ్యక్తులు కావాలి ప్రపంచానికి. దేవుని స్తోత్రం. ఎవరు కావాలి? నీ ఇంటి సమస్యలు మారాలన్నా, సంఘ సమస్యలు మారాలన్నా, ఏమండి ఎవరు కావాలంటే ప్రార్థించే వ్యక్తులు కావాలి. చాలా మంది ఉపకరణాలు కాదు, ఉపకరణాలు, యంత్రాంగం, పద్ధతులు కానే కాదు, పరిశుద్ధాత్మచే ఉపయోగించబడే వ్యక్తులు కావాలి. శక్తివంతంగా ప్రార్థించే వ్యక్తులు సంఘానికి ఈనాడు కావాలి. దేవుని స్తోత్రం. ఎవరు కావాలి? అబ్రహాములాగా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించే సంఘానికి ఎవరు కావాలో తెలుసండి? పరిశుద్ధాత్మనిచే నడిపించబడే వ్యక్తులు కావాలి. ప్రార్థించే వ్యక్తులు, శక్తివంతంగా ప్రార్థించే వ్యక్తులు సంఘానికి కావాలి. చూడండి, పరిశుద్ధాత్ముడు శ్రేష్టమైన పద్ధతుల ద్వారా పనిచేయడం. ఇప్పుడు ఈ పద్ధతి, ఆ పద్ధతి, ఈ స్కీము, ఆ స్కీము వినియోగిస్తే పరిశుద్ధాత్ముడు పని చేయడు. మరి పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడంటే చూడండి, పరిశుద్ధాత్ముడు పనిచేసే విధానం శ్రేష్టమైన వ్యక్తుల ద్వారా పని చేస్తాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా పనిచేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు శ్రేష్టమైన ప్రార్థనా పరులైన, పరిశుద్ధులైన, పవిత్రులైన, నిరంతరము రాశారు కదా, ప్రార్థనే ప్రేమించే వ్యక్తులుగా ఉన్న వ్యక్తుల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. చూడండి, శ్రేష్టమైన వ్యక్తుల ద్వారా పని చేస్తాడు. ఆయనకు కావలసింది శ్రేష్టమైన యంత్రాంగం కాదు, యంత్రాలు కాదండి. దేవుడికి కావలసింది యంత్రాంగాలు కాదు, శ్రేష్టమైన వ్యక్తులే. ఆయన ప్రణాళికలను అభిషేకించడం కానీ వ్యక్తులనే వస్తువుల ద్వారా కాదు. దేవుడికి మహిమ ఆయన చేత అభిషేకించబడి ప్రార్థించే వ్యక్తుల ద్వారా దేవుడు తన ప్రణాళికలు, దేవుడు తన పనిని, దేవుడు తన కార్యాలని జరిగించుకుంటాడు. దేవుని స్తోత్రం చెబుదాం. ఎవరి ద్వారా జరిగిస్తాడు? వస్తువుల ద్వారా కాదు, యంత్రాంగాల ద్వారా కాదు. ఇలాగ ప్రార్థించే వ్యక్తుల ద్వారా ఎవరితో జరిగిస్తాడు? మనం చెబుతున్నాడు అబ్రహాం. అక్కడ కూర్చున్నాను 13వ తారీఖు, అబ్రహాం నువ్వు వైఎంసీలో సికింద్రాబాద్లో ఆ పాంప్లెట్ చూశాను నేను, మన లోదర పెట్టాడు నాకు వాట్సాప్లో. అసలు సంతోషం వేసి ఆనందం పట్టుకోలేక వచ్చాను పలకరించి వెళ్దామని. ఇంకా నేను వస్తే ఇంకా నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా నువ్వు ఎక్కడే ఉంటున్నావు, చూడు ఎక్కడ దగ్గర తీసుకెళ్ళాడు, నువ్వన్న ఇంటర్ చదివావు, నాకు అసలు చదివే లేదు. అసలు ఇంకా జోకు చెప్పాడు. ఇంకా వాళ్ళంట 1500 అన్నారంట. అంటే మనోడు అంట 1500 అంటే 150 అన్నాడంట. ఎవరు పనిచేసే వాళ్ళకి 1500 ఇవ్వాలండి అక్కడ క్లీనింగ్ చేసి అన్ని చేస్తున్న వాళ్ళకి. కానీ ఇంగ్లీష్లో 1500 అంటే అంతే కదమ్మా, 150 రూపాయలేగా, సరేలే అన్నాడంట. వాళ్ళు అనుకుని ఉంటారు. అప్పుడు చెబుతున్నాడు, ఎన్నావా నా స్థితి, వాళ్ళు నవ్వుకొని ఉంటారు, 1500 ఇంగ్లీష్లో తెలియలే నాకు. కానీ దేవుడు సికింద్రాబాద్ తీసుకెళ్ళి దేవుడు వాడుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమైంది? చప్పట్లు కొట్టండి, మయంపరచండి దేవుని. వ్యక్తుల ద్వారా దేవుడు తన ప్రార్థించే వ్యక్తుల ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. యంత్రాంగం ద్వారా కాదు. పద్ధతులు అమలుపరిచే, స్కీములు పెట్టి పద్ధతులు పెట్టే వారి ద్వారా దేవుడు తన కార్యాలు, తన ప్రణాళికలు నెరవేర్చుకోడు. చదువు ఉందా? ఇప్పుడు మీకు ఇక్కడ చెబుతాను చూడండి, దేవునికి గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తులు అవసరము లేదు. దేవుడికి చెబుతున్నాడు అబ్రహాం, అసలు నాకేమన్నా చదువు ఉందా?
అక్కడ మళ్ళీ నిన్న పొద్దున ఫోన్ చేస్తే కోట్ వేసుకుని వాక్యం చెప్పారట. దేవునికి స్తోత్రం. అస్సలు ఏంది సైన్సిస్టులు, ఇది బ్యాంక్ మేనేజర్లు, ఉన్నత పదవులు కలిగిన వారు అక్కడ కూర్చుంటే నేను అచ్చరం మొక్కలేదు, నేను కోట్ వేసుకొని బాయ్ విను, నేను కోట్ వేసుకొని వాక్యం చెప్పాను అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పిస్తాడండి దేవుడు. అందుకే అది చెప్తున్నాడు, దేవునికి గొప్ప నైపుణ్యత కలిగిన వ్యక్తులు అవసరము లేదు. శిష్యులు ఎవరండి? చెప్పండి, శిష్యులు ఎవరో? మీరు ఏం మాట్లాడలేదండి. మీరు కూడా కొద్దిగా స్పందించండి. శిష్యులు ఎవరు? యేసు ప్రభు శిష్యులు. చదువు ఉందా? వాళ్ళ గురించి ఏమో తెలుసా? ఇదిగో విద్య లేని పామరులు, వీరేంటి పాండిత్యం చెప్తున్నారు అన్నారు. ఇంకా వాళ్ళు అన్న మాట, వీరు ఇదిగో ప్రపంచాన్ని భూలోకాన్ని తల్ల కింద చేసేవాళ్ళు ఎక్కడ కూడా వచ్చి, ఇప్పుడు భూలోకాన్ని తల్ల కింద చేసి ఆయన సికింద్రాబాద్ వెళ్ళాడు. చప్పట్లు కొట్టండి. అసలు అలా అన్నారండి. అక్కడ ప్రజలు అనుకున్నారు, అసలు వీళ్ళకి విద్య లేదు కదా, వాళ్ళు బోధిస్తుంటే, వారు ప్రకటిస్తుంటే, వారు దేవుని వాక్యాన్ని చెప్తుంటే, శాస్త్రులు, పరిసయ్యులు, చదువుండోళ్ళు, ఏమండి విద్య, బుద్ధి, హోదా, పాండిత్యం ఎరిగిన వారు, వీరికి అసలు దేవుడు పాండిత్యం చెప్పించాడంట. పాండిత్యం చెప్తే వాళ్ళు అన్నారంట, వీరి విద్య లేని పామరులు కదా, వీరికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం కూడా ఆ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు ద్వారా. సో అక్కడ అనండి, దేవునికి గొప్ప నైపుణ్యతలు కలిగిన వ్యక్తులు అవసరం లేదు, కానీ గొప్ప పరిశుద్ధత. జాగ్రత్త వినండి, దేవునికి కావలసింది గొప్ప పరిశుద్ధత, గొప్ప విశ్వాసం, గొప్ప ప్రేమ, గొప్ప నమ్మకం కలిగిన వ్యక్తులు అవసరం. గొప్ప ప్రార్థనా పరులు దేవునికి అవసరం. కాబట్టి ప్రసంగ వేదికకు ఏమండి బయట పరిశుద్ధమైన జీవితములను కలిగిన బోధకులు దేవునికి కావాలి. చప్పట్లు కూడా మహిమపరచిన దేవుణ్ణి. దేవునికి ఎవరు కావాలో తెలుసా? మా జాగ్రత్త వినండి, నా మనసు మెట్టి కొంచెం. దేవునికి గొప్ప నైపుణ్యత, ఈ లోకపరమైన చదువు, నైపుణ్యత, ఏమండి చమత్కారంగా మాట్లాడటం, ఏంది లోకపరం కాదు. దేవుడికి నైపుణ్యత కలిగిన వ్యక్తులు అవసరం లేదు. మరి ఎవరు అవసరం అంటే గొప్ప పరిశుద్ధత. ఎవరు కావాలి దేవుడికి? మీ అందరికి కూడా ఈ మాటలు, నాకు కూడా ఈ మాటలు. దేవుడు ఎవరిని కోరుకుంటే తెలుసా? గొప్ప పరిశుద్ధత నీలో ఉందా? గొప్ప పరిశుద్ధత, గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం? గొప్ప విశ్వాసం ఉండిన వారిని, గొప్ప ప్రేమ. ఏమండి 2 రోజుల క్రితమే అబ్రహాం గురించి ఒక పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చాడు, నాకు తెలుసులేండి. అసలు చాలా ప్రేమ గల వ్యక్తి అండి. వచ్చిన వాళ్ళని ఆతిథ్యం ఇవ్వకుండా పోనివ్వడు, నా దగ్గరే ఉండమంటున్నాడు. ఏదో బోరు వెళ్ళేయటానికి వచ్చాడు ఆయన, వరంగల్ అంట. సత్యం ఆయన పేరు, సత్యం వచ్చాడు. అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చాడు. పోలేడు పని అబ్రహాం తెలుసా నీకు? చాలా మంచోడండి, ప్రేమ కలిగిన వ్యక్తి. అసలు 3 పూట్ల ఆతిథ్యం, ఎప్పుడు వచ్చినా బ్రదరు మీరు పరిచర్లో ఉపయోగకరంగా ఉంటున్నారు. అనేక మంది పేద సేవకులు లేదా మీరు సేవా పరిస్థితుల్లో ఉంటున్నారు. మీరు ఎప్పుడు వచ్చినా ఎక్కడికి రండి, ఎప్పుడు వచ్చినా ఎక్కడే ఉండండి, ఎప్పుడు వచ్చినా ఎక్కడే తినండి, ఎప్పుడు వచ్చినా అసలు 3 గంటల సేపు నాతో మాట్లాడతాడు, ఇంకా నాతో మాట్లాడతాడు, చాలా ప్రేమగల వ్యక్తి అని చెప్పేసి సత్యం బ్రదరు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడికి కావాల్సింది గొప్ప ప్రేమ గల వ్యక్తులు. హల్లెలూయా. ఎవరు కావాలి దేవుడికి? గొప్ప పరిశుద్ధత, గొప్ప విశ్వాసం, గొప్ప ప్రేమ, గొప్ప నమ్మకం కలిగిన వ్యక్తులు దేవుడికి అవసరం. కాబట్టి ప్రసంగ వేదిక బయట అంటే ప్రసంగ వేదిక బయట పరిశుద్ధమైన జీవితములను కలిగిన బోధకులు దేవునికి కావాలి. ఇప్పుడు ఇక్కడ నేను బాగా చెప్తున్నాను వాక్యం. అబ్రహాం, నా పేరు అబ్రహాం, ఆయన పేరు అబ్రహాం గారి, ఇద్దరు అబ్రహాములే. ఏమండి ఇక్కడ కాదు, ప్రసంగ వేదిక బయట అండి పరిశుద్ధత, మంచి సాక్ష్యం, మంచి పరిశుద్ధమైన జీవితం కలిగిన బోధకులు యేసయ్యకి కావాలి. హల్లెలూయా. అటువంటి వారిని దేవుడు ఉన్నతంగా వాడుకుంటాడు. చూడండి, క్రైస్తవులు
క్రీస్తు స్వారూప్యంలోనికి రూపాంతరము చెందినట్లయితే వారు దేశాలనే రూపాంతర అనుభవంలోకి ఏమండి తీసుకురాగలరు. క్రైస్తవుడు సరైన రూపాంతరం పొందితే ఏమండి దేశాలనే ఏమండి రూపాంతరంలోనికి తీసుకురాగలరు. ఒక సేవకుడు సరైన రూపాంతరం పొందితే ప్రపంచాన్ని ఏమండి దేవుని కొరకు రూపాంతరం చేయగలరు. దేవుని స్తోత్రం. మీరు సామాన్యులు కాదు, సేవకులు. మేము సేవకులు సామాన్యులు కాదు. చూడండి, ప్రతి క్రైస్తవుడు సరైన రూపాంతరం పొందాల. ఏదో వస్తున్నాం, నామక వాస్తవిక వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఈ లోక సంబంధ వాటి కోసం ఎదురు చూస్తున్నాం, ఇది కాదండి. సరి అయిన క్రైస్తవులు క్రీస్తు స్వారూప్యములోనికి రూపాంతరం చెందినట్లయితే వారు ఎలా ఉంటారు తెలుసా? వారు దేశాలకి దీవెనకరంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేశానికి దీవెనకరంగా ఉండాలంటే నువ్వు సరైన క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. క్రీస్తు స్వారూప్యంలోనికి నువ్వు రావాలి. ఎప్పుడైతే క్రీస్తు స్వారూప్యంలోనికి నువ్వు వస్తావో అప్పుడు దేవుడు ఏమండి నీ ద్వారా నా ద్వారా ఏమండి ప్రపంచాన్ని తన రూపంలోనికి తనలోనికి మార్చుకుంటాడు. మనం సామాన్య వ్యక్తులం కాదు. అయితే మన ద్వారా దేవుడు ఏమంటే ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను కూడా చెప్తా ఉంటాను, ఆశ అబ్రహాం లాంటి ఆశ నాది కూడా. నేను ఎక్కడ చెప్పినా నా ఆశ చెప్తా ఉంటాను, 2000 సంఘాలు కట్టాలి, 1000 మంది సేవకులను ఏర్పరచాలి, ప్రపంచ సువార్థీకరణ చెయ్యాలి. చూడండి, నీ మనసు చాలామంది ఆశలు ఉంటాయి లోకంలో, భూమి మీద ఏమండి ఉపయోగులేని ఆశలు, ఉపయోగులేని ఏమండి నిజంగా మరి 11 సంవత్సరాలు పెట్టి 40 దినాలు ఏంటి అన్నం మానేసి ఎందుకు చేయాలి ప్రార్థన? ఏమండి ఇంకా అబ్రహాంకి నాకులాగానే భార్య లేదు, భార్య ఉందా, పిల్లలు ఉన్నారా? ఎవరి స్వారూప్యం కోసం? క్రీస్తు స్వారూప్యంలోనికి భార్య రావాలనా, బిడ్డలు రావాలనా? ఏమో చెప్పండి. హలో, ప్రపంచం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఆశ మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. నీకే ఆశలు ఉన్నాయి? ఏం ఆశలు ఉన్నాయి? ఏం ఆశలు అంటే మీరే చెప్పండి. మీ మనసుకు మీకే తెలుసులే. ఉపయోగాల ఆశలు ఉంటాయి, కానీ ప్రపంచం రక్షించబడాలి, కుటుంబం రక్షించబడాలి, గ్రామం రక్షించబడాలి, పట్టణం రక్షించబడాలి, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం రక్షించబడాలి, క్రీస్తు స్వరూపంలోనికి రావాలి, క్రీస్తు రాకడకు సిద్ధపడాలి అనే ఆశలు మనకున్నాయా? ఇదే ఆశ, అదే తపన. లేకపోతే ఏముందండి? ఉపవాసం ఉండటం, ప్రార్థన చేయటం, ప్రపంచాన్ని పట్టుకోవాలి, ప్రపంచం మారాలి, దేశానికి ప్రపంచానికి దీవెనకరంగా మారాలి అనే ఒక తపన. దేవునికి స్తోత్రం. రైట్, ఇప్పుడు నేను ఒక ప్రసంగంలోకి వెళ్తున్నాను. చూడండి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నీవు నేను మనమందరం ఉండాలంటే వారి జీవిత విధానాలు మరియు వారి శ్రేష్టమైన గుణలక్షణాలు, వారి నిర్ణయాలు ప్రపంచానికి ఎటువంటి వారు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం, ప్రపంచానికి ఎవరు ఆశీర్వాదకరంగా ఉంటారు? ఒకే ఒక మాట చెప్పండి టైటిల్. ఎవరమ్మా? అందరు చెప్పండి. ప్రపంచానికి ఎవరు ఆశీర్వాదకరంగా ఉంటారు? ఎవరు? ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట మీరు పదే మీరు చెప్తే మీ మనసులో స్థిరపడి మీరు ప్రపంచానికి ఆశీర్వాదకరమైన ప్రార్థన పరులుగా ఉంటారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వ్యక్తులను ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిన వ్యక్తులు ప్రార్థన ద్వారా ప్రపంచానికే ఆశీర్వాదకరమైన వ్యక్తులు బైబిల్లోంచి కొంతమంది వ్యక్తుల్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను. చూడండి, దేవుని వాక్యంలో ఆదికాండం, ప్రపంచానికి ప్రార్థనా పరులే ఆశీర్వాదం. ఆదికాండం 12వ అధ్యాయం 1-9 వాక్యాలు. దయచేసి చదవద్దు, సమయం లేదు కాబట్టి రాసుకోండి. ఆదికాండము 12వ అధ్యాయము 1-9 వాక్యాలు. 9వ వాక్యంలో 9వ వచనం చదవండి. 9వ వాక్యం చదువు తల్లి. ఇంకా ప్రయాణము చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అదేనా? ఆదికాండం 12:1.
పైన ప్రార్థన గురించి చూడు, ప్రార్థన చేసినట్టు చూడు తల్లి. 8వ వాక్యమా, ఆదికాండం 12వ అధ్యాయం. ప్రార్థన చేసిన చూడ, ఆదికాండం 12వ అధ్యాయము 8వ వాక్యం. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికుని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఆ మాట దేవుని స్తోత్రం. ఏం చేశాడంటే అబ్రహాము, అమ్మా యెహోవా నామమున ప్రార్థన చేశాను. అయితే ఆ వ్యక్తి గురించి దేవుడు మాట్లాడిన మాటలు మనం చూస్తే, నువ్వు లోబడితే నా మాట ప్రకారం నువ్వు లెగిస్తే, నా మాటకు లోబడితే దేవుడు చెప్పాడు. 2వ వాక్యం 12వ అధ్యాయం 2వ వచనములో దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అబ్రహాము యొక్క దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా మాట ప్రకారం నువ్వు లేచి నడిచి నేను చెప్పినట్టుగా చేస్తే భూమి యొక్క సమస్త వంశములు, అంటే భూలోకానికే, అంటే ప్రపంచానికే నిన్ను నేను ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు. చప్పట్లు కూడా మయంపరచిన దేవుని. అబ్రహాము చూడండి, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అరంద యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము చెప్పండి వెళ్ళెను. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాట ప్రకారం ప్రయాణం చేశాడు. ఏమి విడవమన్నాడు అవి విడిచాడు, ఎక్కడి నుంచి బయలుదేరమని అక్కడి నుంచి బయలుదేరాడు. అయితే ఉన్నతమైన ఆ స్థితి అబ్రహాంలో ఏంటంటే ప్రార్థన. చాలా ప్రార్థన పరండి అబ్రహాం. ఆది పితరుడు, మన పితరుడు అబ్రహాం గారు ఏమంటారు అక్కడ, యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ఏం చేశాడు అమ్మా, అబ్రహాం ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రపంచానికి అబ్రహామును ఆశీర్వాదకరంగా చేసింది. దేవునికి స్తోత్రం. చూడండి, అబ్రహాం మన మూల పితరుడు అబ్రహామును బట్టి ప్రపంచానికి నాడు ఆశీర్వాదం. చూడండి, ఎంత గొప్ప ప్రార్థన పరుడు. అసలు ఆ కుటుంబములో నేను ఎంత ప్రార్థన పరుడు అంటే, అబ్రహాములోంచి ప్రార్థన అంటాను, అబ్రహాములో నుంచి ప్రార్థన ప్రవాహముగా కుటుంబంలోకి ప్రవహించిందండి. దేవునికి స్తోత్రం. శారా ప్రార్థనా పరురాలు, ఏమండి, హాగరు ప్రార్థనా పరురాలు, ఇష్మాయేలు ప్రార్థనా పరుడు, ఇస్సాకు ప్రార్థనా పరుడు. తర్వాత ఆ ఇంట్లో ఉన్న దాసులు అసలు ఎవరంటే 10 ఒంటెలను మోకరింపజేసి ప్రార్థించే ప్రార్థనా పరుడు ఎలియాజరు. అంటే ఆ ఇంట్లో ప్రార్థన ఎలా ప్రవహిస్తుందంటే భార్యలు, పిల్లలు, దాసులు, ఇంకా చూస్తే జంతువుల్లో కూడా ప్రార్థన వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అక్కడ ఇస్సాకు అంటే పెళ్లి విషయంలో 10 ఒంటెలను మోకరింపజేసి, ఏమండి, ప్రార్థన అభిషేకం, ప్రార్థన ఆత్మ అబ్రహాం కుటుంబంలో ప్రవాహంలాగా ప్రవహించుకుంటా వెళ్ళి జంతువుల్లో కూడా వెళ్ళింది. ఈరోజు నీలో ఉన్న ప్రార్థన ఏమ్మా, మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? ఏందమ్మా చెప్పరు? పిల్లులు ఉన్నాయా? లేవు అంటున్నారు. ఎందుకు లేవు? పిల్లులు ఎందుకు లేవు, కుక్కలు ఎందుకు లేవు? ఒకసారి వాట్సాప్లో నేను చూసాను, ఒక వ్యక్తి శ్రేష్టమైన శిక్షణ ఇచ్చాడు. కుక్కకి ఆహారం వేశాడు, ఆ గిన్నెట్ నెట్టాడు, తింటల్లా, మరలా గిన్నెలాగి మళ్ళీ ఎడుతున్నాడు, తింటల్లా. అంటే ఆ కుక్కకు అలవాటు చేశాడు, ప్రార్థన చేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించినాకనే ఆ కుక్క అన్నం తినిద్ది. రోజు అలా అలవాటు చేశాడు కుక్కకి. ఈరోజు ఏం చేస్తున్నాడంటే అన్నం వేసి గిన్నెలో తిను అంటున్నాడు. యజమానుడా, దేవునికి కృతజ్ఞతలు చెప్పి భోజనం చేయటం నేర్పించావు, ఈరోజు నువ్వు
ప్రార్థించి స్తుతులు చెప్పకుండా నన్ను తిను తిను అంటున్నావు అని అదే ముట్టుకోలా. ఎప్పుడైతే ఆ యజమానుడు ప్రార్థన చేసి ఆ గిన్నెని అలాగ ముందు పెట్టాడో అండి, నిమిషం లోపే మొత్తం తినేసింది. దేవుని స్తోత్రం. అంటే జంతువులు కూడా అండి మనం నేర్పిస్తే మన ఇంట్లో ప్రార్థనాత్మను కలిగి ఉంటాయి. నేను చెప్తున్న ప్రార్థన ప్రపంచానికే ఆశీర్వాదకరంగా చేస్తుంది. అబ్రహాము యొక్క ప్రార్థన ఏమండి ప్రపంచానికే అసలు అబ్రహాం యొక్క ప్రార్థన ఉన్నతమైంది. ఆ సొదొమ గొమొర్రాలు నాశనం చేయటానికి దేవుడు వచ్చాడు. అసలు అబ్రహాం గురించి దేవుడికి తెలుసండి. మన చదవండి వాక్యంలో ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం అసలు దేవుడు అబ్రహాముని ఎంత చక్కగా ఎరిగాడో. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వాక్యం లేదా 18, 19 చదివితే, అబ్రహాము నిశ్చయముగా బలం గల గొప్ప జనమగను, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామునకు చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాననెను. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి ఏమని, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగుతాడు, అతని మూలముగా అంటే భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడతారు. అది దేవుడే చెప్పుకుంటున్నాడు, తనలో తాను చెప్పుకొని. ఇంకా దేవుడు తర్వాత మరి యెహోవా సొదొమ గొమొర్రాల గురించిన మరో గొప్పది, వాటి యొక్క పాపం మరి నా దగ్గరకు వచ్చింది అని చెప్పి అనుకొని చూడండి దేవుడు ఇంకా సంభాషణ జరిగింది. తర్వాత అక్కడి నుంచి అంటే దేవుడు వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే అబ్రహాము సాగనమ్ముతాడు. ఈ అబ్రహాం కూడా అంతే, ఆ మూల తిరిగిన దాకా ఒక దగ్గరకు రాకపోయినా టాటా చెప్పినాకనే పోతాడు. ఎవరు వచ్చినా అంతే, వాళ్ళు అలా వెళ్ళాలి, టాటా చెప్పాలి, ఎన్నికోవాలి అయ్యగారు అంటే సాగనం. ఇప్పుడు అసలు బైబిల్ అని అబ్రహాం ఆపత్తేనే ఈ అబ్రహాం గారు పాటిస్తాను. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ చూస్తే ఆ దేవుడు 21వ వాక్యం, నేను దిగిపోయి అలా దేవుడు అనుకున్నాడు, దిగిపోయి నా యొద్దకు వచ్చిన మరో చొప్పున వారు సంపూర్ణంగా చేసి లేదో చూచేదను చేయని ఎడల నేను తెలుసుకుందనను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. దేవుని స్తోత్రం. అబ్రహాం ఎక్కడ నిల్చున్నాడంటే ఇంకా వాళ్ళు వచ్చిన వాళ్ళు చూడటానికి వెళ్ళారు, కానీ అబ్రహాం మాత్రం ఎక్కడ నిల్చున్నాడు? యెహోవా సన్నిధిలో. చూడండి ఆ సన్నిధి ఎంత తర్వాత ఎంత జ్ఞాపం చేశాడో మీకు తెలుస్తుంది. అంటే ఎంత ప్రార్థనాపరుడు, ఇంత ప్రార్థనాపరుడైన వ్యక్తి కనుక చూడండి దేవుడు అందుకే అబ్రహాముని ప్రపంచానికి, భూజనులందరికీ, సమస్త వంశాలకు, సమస్త జనులకు ఆశీర్వాదకరంగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను మనందరం భూలోకానికి, భూజనులకు, సమస్త వంశాలకు ఆశీర్వాదకరంగా చేయబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి అని చెప్పినట్టు చెయ్యాలి. అంటే ప్రార్థన. ఏమండి ఏం చేయాలి? అబ్రహాం గారు ఏం చేశాడండి? మరి దేవుడు ఏం చేశాడు? ఏమండి అసలు అబ్రహాముని దేవుడు భూమి మీద ఆశీర్వాదం, ఏమండి పరలోకంలో కూడా ఎవరిదండి ఆధిపత్యం? ధనవంతుడు పాతాళంలో బాధపడితే ఎవరిని కేకేస్తున్నాడు? అసలు పాతాళంలో బాధపడే వ్యక్తి దేవుని కేకేయాలి. ఓ యేసు ప్రభువా, ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు కేకేయాలి. అంటే భూమి మీద ఎంత ఆశీర్వదించాడండి అబ్రహాముని. దేవుని స్తోత్రం. అంతేకాకుండా పరదేశంలో పరలోకంలో కూడా ఎవరిదంటే ఆధిపత్యం? ఎవరిదండి? ఎవరిదమ్మా? అబ్బు ఎంత ఉన్నతమైన భాగ్యం అండి. ఇప్పుడు ధనవంతుడు కేకేస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చడానికి ఎవరిని పంపించు? నీ రొమ్మును ఆనుకున్న లాజర్ని పంపించు. అంటే ఇప్పుడు రికమెండేషను అసలు వాస్తవంగా ఎవరికి చేయాలంటే దేవుడికి చేయాలి. మరి ఇప్పుడు నేను పరలోకం మొత్తం ఎవరి ఆధీనంలో పెట్టాడు దేవుడు? నువ్వు దేవునికి లోబడితే, దేవుని మాట వింటే, ప్రార్థించే ఇతరుల కొరకు ప్రార్థించే వ్యక్తివైతే భూమి మీద నిన్ను ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. పరలోకంలో కూడా దేవుడు నీకు ఉన్నతమైన స్థానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం.
ఇది అబ్రహాం యొక్క ఉన్నతమైన జీవితం. ఆయనతోనే పోలేదు, ఇస్సాకు కూడా ప్రపంచానికి దీవెనకరంగా మార్చేశాడు దేవుడు. చూడండి, ఆ వచనంగా సింపుల్గా చెప్పుకుంటే మీకు గుర్తు చేస్తాను. అబ్రహాము ప్రపంచానికే ప్రార్థన బట్టి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఆదికాండం 26వ అధ్యాయము 24, 25 వచనాలు. ఆదికాండము 26వ అధ్యాయము. చూడండి, అబ్రహాముని దేవుడు ప్రార్థనాపరుడు కనుక ప్రపంచానికి, భూజనులకు, సమస్త జనులకు ఆశీర్వాదకరంగా చేశాడు. ఇక్కడ ఇస్సాకు గురించి కూడా దేవుని మాట చూడండి, 24వ వాక్యం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. హల్లెలూయా. తండ్రి మార్గంలోనే కొనసాగుతున్నాడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు. అబ్రహాము గారు ఏమంటే బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసేవాడు. కుమారుడు ఏం చేస్తున్నాడు? దేవుడు కూడా అబ్రహాముతో మాట్లాడినట్టే ఇస్సాకుతో కూడా మాట్లాడి, నేను నిన్ను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నిన్ను కూడా నేను భూజనులకు ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు. అబ్రహామును ఫాలో అయిన ఇస్సాకు ఏమండి ప్రార్థనా పరుడుగా జీవించి భూజనులకు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఇస్సాకు. యాకోబు జీవితాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. చూడండి, ఆదికాండమే 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం 12వ వాక్యం. ఆదికాండం 32వ అధ్యాయం. త్వర ఒక 5-10 నిమిషాల్లో నేను నా వాక్యాన్ని ముగించేస్తాను. 32వ అధ్యాయం 12వ వాక్యం. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే అనెను. యాకోబు గారు దేవుని వాగ్దానాన్ని, దేవుని మాటను గుర్తు చేసుకుంటున్నాడు. మనం తర్వాత చూస్తే బాగా చదువుతాం. ఆ తర్వాత 22వ వాక్యం. ఆ రాత్రి అతడు లేచి తన భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోయికు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతా పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. దేవుని స్తోత్రం. ఒక్కడు మిగిలిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు దర్శించాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. చూడండి, ఈనాడు ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచానికి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. వారి ద్వారానే ప్రతి వస్తువు, వారి ద్వారానే ప్రతి ఏమండి దేవుడు చూడండి ప్రార్థన చేసే వారిని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చే ప్రార్థనే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కొంతమంది ఏముందలే ప్రార్థన అంటారు, కొంతమంది తేలిగ్గా. ఏముందలే ప్రార్థన కాదు, ప్రార్థనే ప్రపంచానికి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, అబ్రహాము ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయాడు, ఇస్సాకు ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయాడు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడ్డాడు. చూడండి, యోసేపు జీవితం ఇందాక అమ్మ కూడా ప్రార్థనలు గుర్తు చేసింది. పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు, ప్రార్థనా పరుడుగా జీవించాడు యోసేపు. చూడండి, ప్రార్థించే వారిని దేవుడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేశాడు. చూడండి, యోసేపు జీవితాన్ని మీ ముందు చేస్తున్నాను. ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనం. ఆదికాండము త్వరగా తీగలను తీయండి త్వరగా. 41వ అధ్యాయం 41వ వచనం. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. అండి, ఒక బానిస ఊడిగం చేస్తా ఉన్నాడు యోసేపు, అమ్మబడ్డాడు. పోతీఫరు ఇంట్లో బానిసడిగా ఉన్నాడు, ఇంట్లో పనుడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడయ్యుండి ఇంటి మీద ఏమండి యజమానుడు, ఆ యజమానుడి తర్వాత
పెత్తనదారిగా చేశాడు. తర్వాత పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది. అయితే పరిశుద్ధతను కాపాడుకున్నాడు. పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధతే ప్రాణంగా చివరికి ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడి పాపం చేయకుండా పారిపోయి తర్వాత జైల్లో వేయబడి జైల్లోనే అనుభవించాడు. తర్వాత చూడండి, జైల్లో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఒక దిన చరిత్ర మనకు తెలుసు, కళ వచ్చింది. ఎవరికి కలరో వాళ్ళ కళ పెట్టాడు దేవుడు. ఫరో కళ వచ్చింది. ఆ కళభావం ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు దానికి ముందే మా చరిత్ర 2 వ్యక్తులు జైల్లో వేయబడతారు. పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి. తర్వాత వాళ్ళ కళ వస్తే ఆ కళ చెప్తాడు. తర్వాత ఈ కళ చెప్పగలిగిన వ్యక్తి ఉన్నాడని యోసేపుని పిలిపించడం జరిగింది. యోసేపుని దేవుడు ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు. అక్కడ అంటున్నాడు, ఫరో అంటున్నాడు, చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించున్నాను అని యోసేపుతో చెప్పి, మరియు ఫరో తన చేతులున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అందరు వందనం చేయమని చెప్పేసి అందరికి చెబితే చూడండి, ఐగుప్తు దేశంలో అంటే ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఇంకా చూస్తే ప్రపంచానికి అన్నం పెట్టే వ్యక్తిగా యోసేపుని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఆ వాక్యాన్ని మీకు చదివిస్తాను చూడండి. 24వ వచనం, 57వ వచనం, 41వ అధ్యాయం 57వ వాక్యం. ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చుచుండిరి. చప్పట్లు కొట్టి మహిమపరచండి. ప్రపంచానికే ఆహారం పెట్టే వ్యక్తిగా ప్రార్థించే ప్రార్థనాపరుడైన పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి అయిన యోసేపుని దేవుడు ఏం చేశాడమ్మా? ఇప్పుడు ఇంటికి అన్నం పెట్టలేకపోతున్నారు. ఎంత భక్తులు ఉన్నారో కొంతమంది మగ పురుషులు ఉన్నారు. యుగ పురుషులు భార్యకు అన్నం పెట్టడు, పిల్లలకు అన్నం పెట్టడు. థమ్సప్, స్ప్రైట్, మజా, కోకోకోలా అసలు ప్రతిరోజు తాగుతాడు. అసలు మళ్ళీ ఏంది యుగ పురుషుడు అంట, యమ పురుషుడు అంట, నేను పురుషుడు అంటాడు. ఏమండి, వాడికి అన్నం లేదు. తాగొత్తి ఎవరు పెట్టాలమ్మా? హలో, నిజంగా మీరు చాలా ధన్యులమ్మా. భర్తకు అన్నం పెడుతున్నారు, పిల్లలకు అన్నం పెట్టేస్తున్నారు. కానీ చూడండి, ప్రార్థించే ప్రార్థనా పరులు పరిశుద్ధతను కాపాడుకొని దేవుని వాక్య ప్రకారం జీవించే వ్యక్తిని యోసేపుని ప్రపంచానికే అన్నం పెట్టే వ్యక్తిగా చేశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకున్న సామాన్య వ్యక్తులు కదండి, ఎవరిని బిడ్డలున్నారు ఇక్కడ. నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. యోసేపుని అక్కడ దేశాల నుంచి వచ్చి, అయ్యా ఐగుప్తుల ఆహారం ఉందంట, మాకు ఇవ్వండి బాబు అని కొనుక్కొని వెళ్ళి ధాన్యాన్ని కొనుక్కొని వెళ్ళి ప్రపంచ దేశాల వాళ్ళు చూడండి, ఒక పరిశుద్ధుడైన వ్యక్తి, ఒక ప్రార్థనాపరుడైన వ్యక్తి ఐగుప్తులో ఉంటే ఆ ఐగుప్తులో ఉన్న ఆ యోసేపుని బట్టి ఆ ఐగుప్తుకి ఆశీర్వాదం ప్రపంచానికి అన్నం పెట్టే వ్యక్తిగా దేవుడు యోసేపుని చేశాడు. దేవునికి స్తోత్రం. చేయడం మరి యోసేపు యొక్క ప్రార్థన ప్రపంచానికే అన్నం పెట్టే వ్యక్తిగా మారిపోయాడు. ఎలా మారిపోయారు? ప్రపంచానికే అన్నం పెట్టే వ్యక్తులుగా. మీరు అనుకుంటున్నారేమో, మీరు ప్రార్థించట్లా, మీరు కాదు. నాకు ఆశ ఉంది, అసలు నాకే అన్నం పెట్టేవాళ్ళు లేరు. నాకు అన్నం పెట్టేవారు అంటే నాకు ఆమె లేదు, ఆమె ఎప్పుడు ఉండదు, ఇంకా ఆమె ఎప్పుడు ఉండదు. నా ఆశలు ఎట్లుంటాయంటే అనాథాశ్రమం కట్టాలి, వృద్ధాశ్రమం కట్టాలి, 1000 మందికి అన్నం పెట్టాలి. మీకు చిత్రం చెప్పాలంటే నాకే అన్నం లేదు. ఉన్న సేవా పరిస్థితుల్లో ఒక్కో రోజు అన్నం ఉండదు. కానీ నా ఆశలు ఎట్లుంటే తెలుసా? నా ఆలోచనలో అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, ఎంతమంది అనాథులకి అన్నం పెట్టాలి, ఎంతమంది వృద్ధులకి ఆహారం పెట్టాలి. ఇప్పుడు అబ్రహాం ఆల్రెడీ ప్రపంచానికి వెళ్ళిపోయాడు. నేను అప్పుడప్పుడు సంఘంలో చెబుతామంట, మీరు ఇప్పుడే నన్ను బాగా చూసుకోండి, కొద్ది రోజులు పోయినాక మీరు కనపడడం. ఇప్పుడు ఇంటర్ చదివినా కానీ ఇంగ్లీషు, తమిళ, ఇంకా మలయాళం ఎన్ని భాషలు రావు. నేను చెప్తాను మా విశ్వాసులకి, కొన్ని రోజులు పోయినాక ఇదే చర్చిలో, బహుశా ఇక్కడ కూడా చెప్పొచ్చులే, మళ్ళీ అబ్రహాం మా స్నేహితులే కాబట్టి, నేను ఇప్పుడు తెలుగులో చెప్పా కదా, ఆంగ్లంలో, తమిళంలో, మలయాళంలో చెప్పే రోజులు వస్తాయి. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే దర్శనం ఏంటంటే ప్రపంచం. దర్శనం ఏంటండి? ఇప్పుడు ఏదైనా లెగిసి ఏదైనా సాక్ష్యం చెప్పమంటే నేను చెప్పే పదమంతా ప్రపంచమే. ప్రపంచానికి అన్నం పెట్టే వ్యక్తిగా యోసేపుని దేవుడు చేశాడు. త్వర మోషే జీవితాన్ని చూస్తే నేను చెప్పని టైం లేదు, జస్ట్ నేను అనుకున్న అలా చూపిస్తాను. మోషే ప్రపంచానికే ఆశీర్వాదకరమైన గొప్ప నాయకుడిగా, ఇశ్రాయేలు నడిపించే వ్యక్తిగా, విమోచకుడుగా, ప్రపంచానికే దీవెనకరమైన గొప్ప నాయకుడు, లక్ష్యం కలిగిన వ్యక్తినిగా మోషేని దేవుడు చేశాడండి. అతని జీవితంలో కూడా 40 దినాల ఉపవాస ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎన్ని దినాలు? అబ్రహాము ప్రతి సంవత్సరం 40 దినాలు. ఇది 11 సంవత్సరాలు, 440 దినాలు ఉన్నాడు. ఇంకా పిచ్చే ఉన్నట్టాడులే, బహుశా అనుకోండి 500 దినాలు ఉపవాసం ఉన్నాడు. మీరు ఒక్క దినం అన్నా మీ దినం అంటే మళ్ళీ అపరం తల్లారా, దినం అంటే రోజు. ఒక్క దినం మీ దినం ఉపవాసం ఉండండి. ఒక్క దినం. కొంతమంది చెబుతారు, నేను ఒక్కరోజు ఒక పూట మానేసినా నేను మనిషిని కాలేను పాస్టర్ గారు. నేను అంటాను, ఏమవుతావు? జంతువు అవుతావా? కుక్క అవుతావా? నక్క అవుతావా? పిల్లి అవుతావా? కొంతమంది చెబుతారు, పాస్టర్ గారు మీరు ఏమైనా చెప్పండి, ఉపవాసం ఉండడం అంటే మాత్రం నేను తినకుండా ఉండలేను. ఒకళ్ళు తినలేదు అనుకో, నేను మనిషిని. అమ్మ జాగ్రత్తగానండి, ఏం కాలేరంట? ప్రపంచానికే దీవెనకరంగా చేశాడు తినకుండా ఉంటే. దేవునికి స్తోత్రం. మీ ముందే మీ పాస్టర్ గారు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమ్మా, 40 దినాలు దేవునితో ముఖాముఖిగా మాట్లాడితే మోషే ముఖరూపం మారిపోయింది. అసలు ఆ మోషే ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా? ఇది చెప్పండి సమయంలో. అక్కడ దేవుడు కోపం వచ్చి, మోషే తప్పుకో, ఒక క్షణములో వీళ్ళు మొత్తాన్ని నేను నాశనం చేస్తాడు. ఎంత ప్రార్థన పడండి, ఎంత అడ్డుపడే వ్యక్తి తెలుసండి. అయ్యా నా పేరు అన్నాడు. చూడండి ఆ వాక్యం చదివి, నా పేరు ఎందు ఈ జీవ గ్రంథంలోంచి తీసేసి, నా పేరు ఈ జీవ గ్రంథంలోంచి తొలగించే, వీరు మాత్రం ఎక్కడ ఉండాలి చూడండి, నిర్గమాకాండం. వీరందరూ ఎక్కడ ఉండాలి? అయ్యా నా పేరు తీసేసినా పర్వాలేదు, కానీ వీళ్ళందరూ అవసరమైతే నా పేరు కూడా జీవ గ్రంథంలోంచి తుడిచేసేయి అని చెప్పేసి ప్రార్థన చేశాడు. చూడండి 32 అండి, నిర్గమాకాండం 32. ఎంత ప్రార్థన పరుడు, ఎంత భారం కలిగిన వ్యక్తి. ఇశ్రాయేలు సమాజం పట్ల ఆయనకున్న ప్రేమ. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. నేను చెప్పలేదు మయంపరచిన దేవుణ్ణి. ఎంత భారం కలిగిన ఏమండి, తను జీవ గ్రంథంలో నా పేరు తీసేసి అంటున్నాడండి. ఏమ్మా, మనమైతే అసలు మోషే నీ ద్వారా నేను జనాంగాన్ని అసలు ఇంతగా అవును ప్రభువా, నా కుటుంబం నా ద్వారా వచ్చేవాళ్ళు అని చెప్పేసి ఇంత ఆపర్చునిటీ అవకాశం నాకు వచ్చిందా, మొత్తాన్ని చంపేని పక్కన కూర్చొని. ఏమండి, యోనా గారు ఏం చేశాడు చెప్పండి? యోనా గారు ఏం చేశాడు? ఏందమ్మా చెప్పరు? యోనా గారు పక్క పోయి, దించు ప్రభువా, పాపులారా, దోషులారా, దుర్మార్గులారా, చూడండి దేవుని ఒకరితో రాబోతుంది, మీరు మారు మనసు పొందట్లేదు కాబట్టి చూడు దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నాడు. స్వార్థ ప్రకటించాడు, పోయాడు. ఏం చేస్తున్నాడు? అగ్ని దిగద్ది మొత్తం కాలిపోతారని అని చూస్తున్నాడు. కానీ అక్కడేం జరిగింది తెలుసా? సువార్తకి అంత శక్తి ఉందంటే వాళ్ళ హృదయాలు మారిపోయినాయి. గోనెపట్ట రాజు మొదలు పేద గోనెపట్ట కట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, 120,000 మందికి ఎక్కువ ఉన్న ఈ పట్టణాన్ని, ఈ జనాంగాన్ని నేను యోనా గారు దేవుడు ఎంత తగ్గింపగలడండి. యోనా అని బెదిరించవచ్చు. యోనా అలా కాదు, యోనా ఇలా కాదు, నా సేవకుడా ఇలా కాదు, నా బిడ్డ. నిజంగా దేవుడి ప్రేమ అంత గొప్పదండి. హల్లెలూయా. కానీ మోషే ఎంత ప్రార్థనా పరుడంటే అడ్డుపడ్డాడు. ఏమండి, మోషే జీవితం లోకానికే ఆశీర్వాదకరం, గొప్ప నాయకుడు. దేవుడే చెప్పాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు, ఇతని వంటి వాడు ఎవడు లేడు. ఎంత సాత్వికుడు, భూమి మీదనే ఇతని వంటి సాత్వికుడు. అందుకే అబ్రహాం కూడా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును
పాట రాశాడు కదండి మీ దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఎవరంట భూలోకాన్ని స్వతంత్రించుకునేది? అమ్మా, సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇందాక పరిశుద్ధ జీవితం కలిగిన వ్యక్తి ప్రార్థనే ప్రాముఖ్యంగా, పరిశుద్ధతే ప్రాముఖ్యంగా ప్రాణాదాయంగా ఎంచుకున్న యోసేపు ప్రపంచానికి అన్నం పెట్టాడు. ఇప్పుడు ఈయన అసలు మోషే జీవితం కూడా అంటే ఈయన టాపిక్ మామూలు కాదు. మన హెబ్రీ గ్రంథకథ రాస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ప్రజలతో నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనిపించుట కంటే క్రీస్తు ప్రజలతో నింద అనిపించడం మేలని ఎంచుకొని తీర్మానం చేసుకుని ముందుకెళ్ళాడట. దేవునికి స్తోత్రం. రాజకుమారుడికి పెరిగిన వ్యక్తి ఏమండి రాజభోగాలు వదిలిపెట్టి అడవిలో గొర్రెలు కాశాడు. అసలు దాన్ని కోరుకోలేదు. దేవుడు తనని రాజకుమారుడు కదా ఒక ఉన్నతమైన పాత్రగా మోషేను వాడుకున్నాడండి. అసలు మోషే వత్తంటే ఫరోకి హడల్. ఫరోకి మోషే దగ్గర ఏమో జోకు చూస్తాను. మోషే దగ్గర కర్ర ఉంది, ఫరో దగ్గర కత్తి ఉంది. కత్తి ఉండాయన, కటారులు ఉండాయన, సైన్యం ఉన్నాయన, పదవి ఉండాయన, అన్నీ ఉన్నాయన. మోషేను చూస్తే వణుకుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆ మోషే చేతిలో ఉన్న కర్ర సామాన్యమైంది కాదు. దేవునికి స్తోత్రం. అసలు మోషే వస్తున్నాడంటేనే ఫరోకి ఈరోజు ప్రార్థన దేవుడిచ్చిన ఆయుధం మన ప్రార్థనా పరులంటే ఏమండి అధికారులకు కూడా భయమే. బక్సింగ్ ఇలా భక్తులు గుర్తు చేస్తే బక్సింగ్ అంటేనే ప్రార్థన అన్నారు. ఆయన ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయాడు. ఇలా బిల్లీ గ్రహం గారు ప్రార్థన ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయాడు. దినకరణ్ గారు, ఏసన్న గారు, ఏమ్మా వీళ్ళందరూ ప్రపంచానికి దీవెనకరంగా మారలేదా? వారి సేవ ప్రపంచానికే దీవెనకరంగా ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలో బక్సింగ్ గారి సహవాసం మందిరం ఉందంట. దేవుని స్తోత్రం. అక్కడ అన్నారు బక్సింగ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ప్రార్థన అన్నారు. ఏమండి ఏం ఆయుధం కలిగి ఉన్నాడండి బక్సింగ్ గారు? అమ్మ ఆ ఆయుధం ఏం చేసింది? ప్రపంచానికే దీవెనకరంగా చేసింది. ప్రపంచానికి దీవెనకరంగా చేసింది. ప్రపంచానికే దీవెనకరంగా చేసింది ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నేను ముగింపులోకి వచ్చేసాను. ఇంకా చూడండి, మోషే ప్రపంచానికే ఏమండి గొప్ప నాయకత్వం వహించాడు. అతని సాత్వికం, దేవునికి అడ్డుపడిన విధానం ఇశ్రాయేలు ప్రజల విమోచనకర్త. అతని ద్వారా నేడు ప్రపంచానికే ఆశీర్వాదం. ఆనాటి ఇజ్రాయేలుకు విమోచకుడుగా ఏమండి ఉన్నత వ్యక్తిగా మోషే జీవితం ఆ ప్రార్థన ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇంకో చెప్పలేండి, 7 గురించి చెప్తాను. నాకు టైం చాలా అయిపోయింది. నేను ముగింపులకు వచ్చేస్తున్నా. చూడండి, ఒకే ఒక్క పాయింట్, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. వాక్యం అంతా మీకు గుర్తులేకపోయినా ఒకటే ముందు గుర్తు పెట్టుకోండి. ప్రార్థన, ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదం. మీ పాస్టర్ గారు ప్రార్థన ప్రేమించే వ్యక్తి. మీరు ఏమని ప్రేమించాలి? అసలు ఏమి రాశాను టైటిల్? అసలు చంద్రన్న గుర్తవుతున్నాడు పద్దాకులు. ప్రార్థనా ప్రేమికుడు. నువ్వే ప్రేమికుడివి? అమ్మాయి ప్రేమికుడివా? ఏమనొస్తున్నాడు ఇక్కడ? అబ్బాయి ప్రేమికుడా? డబ్బు ప్రేమికుడా? టెండూల్కరా? సచిన్? ఇప్పుడు వాళ్ళకి తెలియదులేండి. క్రికెట్, కొంతమంది క్రికెట్ స్టార్. ఎవరు స్టార్లు? ఏ స్టార్లు అంట? ఏమండి స్టార్లు, సూపర్ స్టార్, మెగాస్టార్, పవన్ స్టార్, రెబల్ స్టార్. ఇంకేమున్నాయ్యా? మరి చెప్పండి రా నాయన, ఏమన్నా అసలు ఉన్నారు? ఇంకేం స్టార్లు ఉన్నారు? అసలు స్టార్ యేసు ప్రభువు నాయన. నీ జీవితాన్ని ప్రపంచానికి దీవెనకరంగా మార్చేది. కొట్టి చప్పట్లు దేవునికి స్తోత్రం. అసలు స్టారు ఎవరండి? సూపర్ స్టారు. నేను అంటాను ఈ టైటిల్ అన్నీ యేసయ్యే. సూపర్ స్టార్ యేసు ప్రభు, మెగాస్టార్ యేసు ప్రభు, పవర్ స్టారా యేసు ప్రభు, రియల్ స్టార్ యేసు ప్రభు. ఇంకా చెప్పండి ఏ స్టార్లు? అన్ని స్టార్లు ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభు ద్వారా ప్రపంచానికే దీవెన వచ్చింది. చూడండి, యేసేపు ప్రపంచానికి అన్నం పెట్టాడు. మోషే ప్రపంచానికి నాయకత్వ లక్షణాలు, విమోచన ప్రార్థన పరులుగా కనిపించాడు. చూడండి, యాకోబు, ఇస్సాకు, అబ్రహాములు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిపోయారు. ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారిపోయారు. ఇద్దరు రూతు జీవితం ప్రపంచానికి దీవెనకరం. ఎస్తేరు జీవితం ప్రపంచానికి
దీవెనకరం, శ్రేష్టమైన తీర్మానం చేసుకుంది రూతు. ఆ రూతు తీర్మానం, ఆ రూతు యొక్క సమర్పణ, ఆ రూతు యొక్క త్యాగం, ఆ రూతు యొక్క అతను వెంబడించిన విధానం తెలిసిన ప్రపంచానికి దీవెనకరంగా మారింది. ఆమె ఎవరిని గనిందండి? హలో, ఎవరిని గనింది? చెప్తున్న టైం లేదు ఇంకా. రూతు ఓబేది ఎవరిని? యెషయా యొక్క తండ్రి ఓబేదును కానీ ఓబేదు యెషయా యొక్క తండ్రి అని ఉంది. మత్తయి సువార్త 1:1 చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాం కుమారుడైన అండి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దేవుని స్తోత్రం. ఈ రూతుము గారిలో నుంచి ఎవరు వచ్చారు? యెషయా గారు వచ్చారు. యెషయా గారిలో నుంచి ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. దావీదు వంశంలో నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచానికి దీవెనకరంగా చూస్తే ఇంక చివరిగా ఎస్తేరు యొక్క త్యాగము, ఎస్తేరు యొక్క ప్రార్థన, ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన సమర్పణ యూదులందరి రక్షణకు కారణమైంది. ప్రపంచ చరిత్రలో ఆమె సవాలుగా మిగిలింది యవన బిడ్డలకి. చూడండి, ఎస్తేరు యొక్క ప్రార్థన 127 దేశాలకు రాణయింది. చూడండి, దేవుని బిడ్డలను దేవుడు ప్రపంచాన్ని దీవెనకరంగా చేస్తాడు. చాలామందికి చిన్నగా యోచించొద్దండి. ఈ చిన్న జాబ్ వచ్చేసాలు, ఈ చిన్న పదవి అనుకోబాకండి. ప్రపంచానికి దీవెనకరం చేస్తాడు. 127 సంస్థానాలకు అధిపతి అంట. ఆశ్వేరోసు రాజు, ఆయనకు భార్యగా చేయబడింది ఎస్తేరు. ఆమె ప్రార్థన యూదులందరికీ విడుదల. ఆమె ఏమంటే ఆ ప్రార్థన, ఆ పరిశుద్ధురాలు, ఆ ప్రార్థన, ఆ సమర్పణ, ఆ తగ్గింపు, ఆ లోబడి విధానం, ఆ విధేయత, అలంకరణ కూడా చూస్తే హేగ నిర్ణయించిన అలంకారం, పెద్దలకు లోబడి విధేయురాలుగా ఉన్నటువంటి ఎస్తేరు ప్రపంచానికే రాణి అయింది. మన దేశం కూడా ఉందట అందులో. ఎస్తేరు కింద రాయబడి ఉంది. 2 సార్లు భారతదేశం పేరు రాయబడి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హిందూ దేశం అని మన దేశాన్ని కూడా పరిపాలించింది ఎస్తేరమ్మ. 127 దేశాలకు రాజు ఆయన, ఈమె కూడా 127 దేశాలకు రాణి. అంటే ప్రపంచాన్ని ఏలిన రాణిగా, యూదుల రక్షణకు కారకురాలుగా, ప్రపంచ చరిత్రలో బలమైన సమర్పణ కలిగిన ప్రాణాన్ని కూడా నేను నశిస్తాను, నా జాతి నశించకూడదని తీర్మానం చేసుకొని ప్రార్థించిన, ఉపవాసం ఉండి ప్రార్థించిన గొప్ప ప్రార్థనాపరురాలు, విజ్ఞాపనకర్త. దేవుని స్తోత్రం. ఆమెను దేవుడు ప్రపంచానికే చేశాడా లేదా? ప్రపంచానికి రాణి ఆమె. కాబట్టి అందరు మోకరించండి, కళ్ళు మూసుకోండి. ముగింపు మాటలుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రపంచానికి వీళ్ళందరూ దీవెనకరంగా మారిపోయారు. నిన్ను, నన్ను, మనందరిని కూడా దేవుడు భూజనులకు, ప్రపంచానికి దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అలా చెయ్యాలి అంటే నువ్వు ప్రార్థనే దానికి సాధ్యం. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదం. ప్రార్థనే 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 ప్రార్థనే, మరొకటి లేదు లేదు లేదు. నీ సొంత జ్ఞానం, సొంత తెలివి, నీ యొక్క ఆలోచన పద్ధతులు, నీ చదువు, నీ జ్ఞానం, నీ తెలివి ఏమీ ప్రపంచానికి నిన్ను ఆశీర్వాదకరంగా చెయ్యలేదు లేదు లేదు లేదు. ఆ టైటిల్ అద్భుతం. అది ప్రార్థన పరులే ప్రపంచానికి ఆశీర్వాదం. ఓ తల్లి, ఓ తండ్రి, నువ్వు ప్రపంచానికి దీవెనకరంగా చేస్తాడు నీ బిడ్డలను. ఓ యవన బిడ్డ, ఓ యవనస్తుడా, తుచ్చమైన, నీచమైన, అల్పమైన పాపభోగాల కొరకు రెంపర్లాడబాక. ఓ దైవజనుడి గురించి రాశాడు కదా, ప్రార్థన ప్రేమికుడని. నువ్వు సేవిస్తున్నా, లేదు నువ్వు వెంబడిస్తున్న సేవకుడు, ప్రార్థనని ప్రేమించే సేవకుడు. నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? బా, ఎంత టైటిల్ అండి, ప్రార్థన ప్రేమికుడు. అసలు ఆ బిరుదు ఎంత బాగుంది. ఆ బిరుదు నీకుందా? నీ ఆత్మీయ తండ్రికి ఉంది. ఓ కొంతమంది చెప్తారు టీవీ పిచ్చండి, టీవీ ప్రేమ, అబ్బాయి ప్రేమ, అమ్మాయి ప్రేమ, డబ్బు ప్రేమ, ఓ వస్తువు ప్రేమ, సెల్ ఫోన్ ప్రేమ. ఈరోజు నువ్వు దేనిని ప్రేమిస్తావు? నీకు చెప్తారు పిచ్చి ప్రేమ అండి. భర్త మీద ప్రేమ, అబ్బాయి మీద ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, లోకం మీద ప్రేమ, వస్తువుల మీద ప్రేమ, ఓ ఈ లోక అలంకరణ మీద ప్రేమ. అదే నువ్వు పొందుకుంటుంది. ప్రార్థనని ప్రేమించే వ్యక్తులుగా నీవు ఉంటే ఆ ప్రార్థన నిన్ను ప్రపంచానికి
ప్రపంచానికి ప్రపంచానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేసేది ప్రార్థన మాత్రమే. ఒక్క నిమిషం నేను దైవజన సమయం ఇవ్వబోతున్నాను. తీర్మానం చేసుకుంటాను. అయ్యా, అబ్రహాము భూజనులకు, బూదిగంతాలకు, సమస్త వంశాలకు దీవెనకరంగా మారిపోయాడు. దానికి కారణం ప్రార్థనే. ఇస్సాకు ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయాడు, ప్రార్థనే. యాకోబు ప్రార్థన ఇశ్రాయేలుగా ప్రపంచానికి దీవెనకరంగా మార్చింది ప్రార్థనే. యేసేపు పరిశుద్ధత, యేసేపు ప్రార్థన ప్రపంచానికి అన్నం పెట్టే విధంగా మార్చివేసింది. మోషే నాయకత్వం, మోషే ఐగుప్తు లోకాన్ని వదులుకోవటం ప్రార్థన. ప్రపంచ నాయకుడిగా, ప్రపంచానికి ఆశీర్వాదకర వ్యక్తిగా మోషేని మార్చింది ప్రార్థనే. రూతుని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చింది ప్రార్థనే. ఎస్తేరు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మార్చింది ఆ తగ్గింపు, ఆ వినయము, తండ్రికి పెద్దలకు లోబడి మొర్దెకై పెంపకంలో నడిచి గొప్ప ప్రార్థనాపరుడు. మొర్దెకై సామాన్య ప్రార్థనాపరుడు కాదు, పినతండ్రి ప్రార్థనాపరుడు. ఆ ప్రార్థనాపరుడు పెంపకంలో పెరిగిన ప్రార్థనాపరులైన ఎస్తేర్ ప్రపంచానికే ఆశీర్వాదకరంగా మారింది. నీ పరిస్థితి ఈనాడు దైవుని సేవకులు కూడా, మరి దేవుడు అబ్రహామును కూడా ప్రపంచానికి దీవెనకరంగా చేశాడు. ప్రేయర్ మిరాకిల్స్ టీవీ పరిచయ ద్వారా నిన్ను చెయ్యడా బూదిగంతాలకు ఆశీర్వాదకరంగా, చదువు లేని వ్యక్తిని సైంటిస్టుల ముందు, డాక్టర్ల ముందు, ఉన్నత ఆఫీసర్ల ముందు నిలబెట్టి ప్రపంచానికి దీవెనకరంగా చేసిన అబ్రహాము చేసిన ప్రార్థనే. మనకు ఉదాహరణకు అబ్రహాము ముందు ఎగ్జాంపుల్గా అబ్రహామే ఉన్నాడు. బైబిల్లో భక్తులు గుర్తు చేశాను మీకు. ఆనాటి అబ్రహాం ప్రపంచానికి, వంశాలకు, ఈరోజు మనల్ని కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడు. అయితే ప్రార్థనని ప్రేమిస్తున్నావా? ప్రకృతిని మన అయ్యో ఎంత నిర్లక్ష్యం చేస్తున్నానయ్యా ప్రార్థనని. ఇందాక మనం చెప్పుకున్న మాట, కూర్చుంటే కుప్పలో, తిరిగితే తిప్పలో. నువ్వు ఎవరి వైపు తిరిగినా, ఎక్కడికి తిరిగినా తిప్పలే. ఫస్ట్ చదువుకున్న మూలవాక్యం, మరియ ఉత్తమమైనది ఏర్పరచుకుంది. ఇదిగో సౌలు గురించి, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఉత్తమమైన దాన్ని మరి వలె ఏర్పరచుకో. ఇదిగో సౌలు వలె దేవుడు అంటున్నాడు కదా యేసు ప్రభు, ఇదిగో అన్నయ్యా సౌలు ప్రార్థించుచున్నాడని. ప్రార్థనా పరులంటే దేవుడికి ఇష్టం 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 ఇష్టం. లోకంలో అందరికంటే ఇష్టం ప్రార్థనా పరులే. ఒక తీర్మానం చేసుకుంటావా? నిన్ను కూడా దేవుడు ప్రపంచానికి దీవెనకరంగా చేస్తాడు, ప్రపంచానికి దీవెనకరంగా చేస్తాడు. ప్రార్థనా పరులే ప్రపంచానికి ఆశీర్వాదం. నిన్ను కూడా దేవుడు ప్రపంచానికి దీవెనకరంగా చేస్తాడు, నన్ను కూడా దేవుడు. అయితే చెయ్యాలంటే ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. యేసయ్య ప్రార్థన చేశాడు. మనం తండ్రి కూడా రాత్రి భవన్లో దినమంతా నిజంగా గొప్ప ప్రార్థనాపరుడు యేసయ్య. ఆయన ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయాడు. యేసయ్య త్యాగం, యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు ప్రాణ త్యాగం. ఇప్పుడు చెప్పుకున్న అందరికన్నా గొప్ప యోధుడు, ప్రార్థనాపరుడు యేసయ్యే. దేవుడయ్యుండి కూడా రాస్తాడు యాకోబు పత్రికలో, హెబ్రీ గ్రంథకర్త. ఆయన దేవుడయ్యుండి విడిచిపెట్టుకున్న భాగ్యముని ఎంచుకోలేదు. మానవుడిగా వచ్చాడు, దీనుడిగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు. నీకోసం సమస్తం వదులుకున్నాడు. నిరంతరం మన కోసం ప్రార్థించాడు. 40 దినాల ఉపవాసాన్ని ప్రార్థించి సేవ ప్రారంభించాడు. జీవితకాలంలో ఆయన రాత్రంతా ప్రార్థించిన సేవా జీవితం యేసయ్యది. కన్నీళ్లతో ప్రార్థించి, ప్రాణమే పెట్టి, రక్తం అర్పించి ప్రపంచానికి రక్షణ